అందించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ సార్ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైన పరిణామం. చంద్రబాబు నాయుడు అమిత్ షాను ఇవాళ కలవబోతూ ఉన్నారు. ఆయనకి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్టుగా సమాచారం సార్. సో టీడీపీ బీజేపీ పొత్తు ఖరారు కాబోతోందా అంటే రాజకీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అయితే టీడీపీ బీజేపీ పొత్తు దాదాపు అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. మీరు తెలుగుదేశం వర్గాలను అడిగితే అంటే రాజకీయంగా చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో చెప్పలేం. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ను బీజేపీ పూర్తిగా ఎక్స్ప్లైట్ చేస్తోంది. అంటే చంద్రబాబు నాయుడుకు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, టీడీపీ జనసేన కలిశాకే కూడా జగన్ను ఎదుర్కోలేము అనే ఆలోచన భావన ఎక్కడ ఉన్నట్లుంది. ఎదుర్కోవడం అనేది ఓట్లు సీట్లలోనే కాదు, అధికారము వ్యవస్థలు ఇవన్నీ కూడా ఉంటాయి. అందువల్ల జగన్ వైపు నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా జగన్ ఎదుర్కోవడం సాధ్యం కాదు అని అంచనాకు చంద్రబాబు నాయుడు వచ్చాడు. అందువల్ల పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయం ఉన్నా కూడా పార్టీ వర్గాలు ఎవరు కూడా బీజేపీతో కలవటానికి సిద్ధంగా లేరు, ఇష్టపడడం లేదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు పట్టుబట్టి బీజేపీతో ఉండటానికి ఆయన కోరుతున్నాడు. బహుశా వైసీపీ నుంచి ఆ ఒత్తిడిని కనుక తట్టుకోవాలంటే బీజేపీ మిత్రపక్షంగా ఉంటే సాధ్యమవుతుంది అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన అయి ఉండాలి. దీన్ని భారతీయ జనతా పార్టీ తన బలానికి డిస్ప్రపోర్షనేట్గా, బీజేపీకి ఉన్న బలం ఎంత 1% కూడా లేదు, 1% కూడా లేదు అంటే ఒక 2-3 సీట్ల కన్నా ఎక్కువ బీజేపీకి అసెంబ్లీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు పార్లమెంటుకి ఇవ్వాల్సిన అవసరమే లేదు. అయినా కూడా బీజేపీకి పార్లమెంటు సీట్లలో పెద్దగా వడ్డించి అసెంబ్లీ సీట్లు కూడా వడ్డించి బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు పడుతున్న ఆరాటం క్లియర్గా కనబడుతోంది. అందువల్ల చివరి నిమిషం వరకు బీజేపీ సిద్ధపడలేదు, ఇప్పటి వరకు పొత్తుకు ముందుకు రాలేదు. ఈవెన్ జీవీఎల్ నరసింహరావు లాంటి వాళ్ళు మాతో పొత్తుకు టీడీపీ వెంపర్లాడుతుంది అని కూడా మాట్లాడారు. సో చంద్రబాబు నాయుడు జగన్తో మాకు ఇద్దరు ఒకటే అని చెప్పారు. సో ఈ రకంగా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్నాక కూడా అటు టీడీపీ ఇటు బీజేపీ ఇవాళ ఎందుకు కలుస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు చూపుతున్నటువంటి ఒక ఆరాటాన్ని తెలుగుదేశం పార్టీ వల్నరబిలిటీ, దుర్బల స్థితిగా భావించి బీజేపీ దాన్ని ఎక్స్ప్లైట్ చేస్తుంది. సో అందువల్ల బహుశా బీజేపీకి కూడా మరో ఆప్షన్ లేదని అనుకుంటుందేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కనుక విడిగా ఉంటే బీజేపీ బహుశా టీడీపీతో కలిసి ఉండేది కాదు. దీర్ఘకాలంలో థర్డ్ ఫోర్స్గా తాము ఎమర్జ్ కావాలి, టీడీపీ ఓడిపోయాక ఆ ప్లేస్ తాము ఆక్రమించాలని బీజేపీ అనుకుంది. కానీ పవన్ కళ్యాణ్ అందుకు అంగీకరించలేదు. పవన్ కళ్యాణ్ లెక్కలు పవన్ కళ్యాణ్కి ఉన్నాయి, బీజేపీ లెక్కలు బీజేపీకి ఉన్నాయి. బీజేపీ ఏమో ఇప్పుడు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోతే చంద్రబాబు నాయుడు 2029 వరకు క్రియాశీల నాయకత్వంలో ఉండడు ఆయన వయస్సు రీత్యా. అప్పుడు తాము తెలుగుదేశం పార్టీని చీల్చి చెండాడి తన బలాన్ని పెంచుకోవాలి అనేది బీజేపీ లక్ష్యం. అది లాంగ్ టర్మ్ లక్ష్యం. ఆ లాంగ్ టర్మ్ లక్ష్యం నెరవేరాలి అంటే ఇమీడియట్గా ఉనికి ఎంతో కొంత ఉండాలి. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బీజేపీని వీడి టీడీపీతో కలవటానికి సిద్ధపడ్డాడో ఆ దీర్ఘకాల లక్ష్యాన్ని సాధించడానికి కనీస ఉనికి కోల్పోయే పరిస్థితి. ఆ కనీస ఉనికి రావాలి అంటే బీజేపీ జనసేనతో టీడీపీ జనసేనతో కలిస్తేనే ఆ కనీస ఉనికి ఉంటుంది. బీజేపీ వ్యూహం ఎప్పుడైనా ఏముంటుందంటే ప్రత్యర్థిగా ఉండైనా కొడతారు, లేదా మిత్రుడిగా ఉండైనా కొడతారు. సో శివసేన మిత్రుడిగా ఉండి కొట్టారు, ఎన్సీపీని ప్రత్యర్థిగా ఉండి కొట్టారు, నితీష్ కుమార్ని మిత్రునిగా ఉండి కొట్టారు, తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు ప్రత్యర్థి అయ్యి మళ్ళీ మిత్రుడయ్యాడు. మీరు చరిత్ర అంతా చూడండి, దేశంలో అన్ని పార్టీలతో బీజేపీ సంబంధాలు మిత్రుడిగా ఉన్నా శత్రుగా ఉన్నా అంటే ఎదురెదురుగా ఉండి కొట్లాడతారు, లేకుంటే కౌగలించుకొనైనా కొట్లాడతారు. సో ఇది బీజేపీ సహజ స్వభావం. మీరు దేశం మొత్తం మీరు చూడండి, మమతా బెనర్జీతో కలిసి ఉన్నారు, మమతా బెనర్జీని కొట్టారు, ఇప్పుడు మమతా బెనర్జీకి ఎదురెదురు నిలబడి కొట్లాడుతున్నారు. ఇట్లా నేను దేశం మొత్తం మీద మీరు ఎన్ని పార్టీల ఉదాహరణలైనా చెప్పచ్చు. ఏడీఎంకేతో కలిసి ఉన్నారు, ఇప్పుడు ఏడీఎంకేతో విడిపోయారు, అకాలీదళతో కలిసి ఉన్నారు, అకాలీదళతో విడిపోయారు, జేడీఎస్తో అసెంబ్లీ ఎన్నికలు ఎదురెదురు ఉండి కొట్లాడారు, తర్వాత కౌగలించుకున్నారు, మళ్ళీ జేడీఎస్ని దెబ్బతీస్తారు.
అంటే ప్రత్యర్థిగా ఉన్నా దెబ్బతీస్తాడు, మిత్రులుగా ఉన్నా దెబ్బతీస్తాడు. అది బీజేపీ వ్యూహం అది. సో అందువల్ల ఈ తెలుగుదేశం పార్టీని కూడా ఇప్పుడు మిత్రపక్షంగా మార్చుకొని రాబోయే కాలంలో టీడీపీని ఇంప్లోజన్ అంటారు, అంటే లోపల నుంచి ఎదుర్కొనే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. దేశంలో అనేక పార్టీలతో బీజేపీ ఇదే పద్ధతిలో వ్యవహరించింది. అందువల్ల తెలుగుదేశం ఇస్ నో డిఫరెంట్. కానీ ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకునే పొజిషన్లో లేడు. ఎందుకంటే ఆయన డెస్పరేట్గా ఉన్నాడు. ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే తమ పార్టీకి తన నాయకత్వానికో పెద్ద సవాల్ రాబోతుంది అని ఆ డెస్పరేషన్ నుంచి ఆయన బీజేపీ వైపు ఆరాటపడుతున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎక్స్ట్రీమ్లకు వెళ్ళడం అనేది ఇలా కొత్త కాదు. గతంలో కూడా అసలు నరేంద్ర మోడీ గుజరాత్ అల్లర్ల సమయంలో ఎన్డీఏ నుంచి అసలు బయటికి వచ్చినంత పనిచేసి వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నంత పనిచేసి మంత్రివర్గం నుంచి లేకుండా ఉండి మంత్రులు తీసుకోకుండా నానా సిగ్నల్స్ పంపించారు. తర్వాత ఆ పార్టీతో నేను కలవను జీవితంలో, మేము అది సెక్యులర్ పార్టీ ఎట్టి పరిట్లా కలవన్నారు. మళ్ళీ కలిశారు, మళ్ళీ విడిపోయారు. విడిపోయి ధర్మ పోరాటాలు చేసి మోడీ సతీమణి గురించి కూడా ప్రస్తావన చేసి మోడీ కుటుంబం గురించి కూడా మాట్లాడి నానా మాటలు అన్నారు. అమిత్ షా పైన కార్ల పైన రాళ్ళు రువ్వడము, నల్ల జెండాలు మోడీకి ప్రదర్శించడం. అటు ఎక్స్ట్రీమ్ నుంచి మళ్ళీ ఇప్పుడు మోడీ విజనరీ, మోడీ లాంటి నాయకుడు దేశానికి కావాలి అంటున్నారు. సో ఇలాంటి ఎక్స్ట్రీమ్ వేరియేషన్ అనేది చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో అనేక సార్లు చూసామనేది, ఇదేం కొత్త కాదు. అందువల్ల బీజేపీ టీడీపీకి ఉన్నటువంటి బలహీనతల్ని, టీడీపీలో ఉన్నటువంటి భయాలను తనకు అనుకూలంగా మార్చుకునే ఎత్తుగడేస్తుంది. అందువల్ల బహుశా పొత్తు కుదరడానికే ఈ ఆహ్వానం అయి ఉంటుంది. లేకపోతే చంద్రబాబు నాయుడు అమిత్ షా ఎందుకు ఆహ్వానిస్తాడు ఈ సమయంలో? రైట్ సార్. ఇప్పుడు